నిన్న రాష్ట్రంలో ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన జరిగింది. ఏంటంటే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పోయాడు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాను సవాల్ విసురుతున్నా, సో ప్రతి విషయం పైన మనము క్షుణ్ణంగా మాట్లాడుకుందాము, మీరు అసెంబ్లీలో మాకు ఎలాగో సమయం ఇస్తలేరు కాబట్టి మా మైకులు కట్ చేస్తున్నారు కాబట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వస్తే ఇక్కడ మాట్లాడుకుందాం, మనం మాట్లాడుకున్న ప్రతి విషయాన్ని ఆ ప్రజలకు తెలిసే విధంగా చేస్తామంటూ నిన్న తెలంగాణ భవన్ నుండి ఉదయము మాజీ మంత్రులతోటి కేటీఆర్ కాన్వాయ్ బయలుదేరింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కూడా వచ్చిండు. అయితే నిన్న రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండడం వల్ల మీకు సంబంధించిన ఏ శాఖ మంత్రి అయిన పర్వాలే రండి, వస్తే జరిగిన అభివృద్ధి పైన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన సంబంధించినటువంటి అభివృద్ధి పైన కూడా మనం క్షుణ్ణంగా చర్చించుకుందాం. మీరు ప్రతిసారి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఆ బట్టగాల్చి మీద వేస్తున్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం మనం చెప్పుకోవచ్చు. అసలు కేటీఆర్ ఏం మాట్లాడినా ఒకసారి మనం చూద్దాం. ఈ రాష్ట్రంలో గత 18 నెలల అరాచక పాలన వల్ల, ముఖ్యంగా రైతులకు ఇచ్చిన మాట తప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల ఆత్మహత్యలు చేసుకున్న 600 మంది అన్నదాతల కోసం, 600 మంది రైతన్నల కోసం ముందుగా 1 నిమిషం నివాళి అర్పించి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. దయచేసి అందరూ కూడా మౌనంగా 1 నిమిషం లేచి నిలబడవలసిందిగా అందరినీ కోరుతాం. జై కిసాన్. ఆనాడు 50 ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద, గిరిజనుల మీద, దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే, రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్, పిల్లగాని పేరు, ఆయన తీసుకుపోయి ఇలా జైల్లో పెట్టిండ్రు. అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది, ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది, మార్పు అంటే ఏందో అర్థమైంది, అన్ని విషయాలు అర్థమైనాయి. కాబట్టే కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను, గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ, తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచెర్ల కడుతుంటే దానికి పచ్చజెండా ఊపుతాడు. కింద శ్రీశైలం నుంచి కృష్ణా నీళ్లు అటు పోతిరెడ్డిపాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో. నీళ్ళేమో ఆంధ్రాకు పోతున్నాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి. ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళనే చూసుకొని మురిసిపోతా ఉన్నాడు.